వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన పోతిన మహేష్. పోతినతో పాటు ఆయన అనుచరులకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన సీఎం జగన్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రజాగళం సభ. హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఒక రకం అనుకుంటే పురంధేశ్వరి 100 రకాలంటూ పోసాని విమర్శలు. ఆర్ఎస్ఎస్ అంటే కూడా పురంధేశ్వరికి తెలియదని వ్యాఖ్య. వివరాల్లోకి వెళ్తే 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఆ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన ప్రజాగళం సభకు జనం పోటెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సభలో పాల్గొని ప్రసంగించారు. తణుకు చేరుకున్న పవన్కు జనసేన నేతలతో పాటు టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు స్వాగతం పలికారు. సభా ప్రాంగణం వద్ద 3 పార్టీల జెండాలు, అభిమానుల నినాదాలతో కోలాహలం నెలకొంది. కూటమి పాలన రావాల్సిన అవసరాన్ని సభలో నేతలు ప్రస్తావించారు. రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిందని, ఈ తరుణంలో మెరుగైన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. చీకటి పాలన అంతం చేసే క్రమంలో ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది నిజం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. ఈరోజు అలాంటి సహకారమే నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది. అందరం కలిసి ముందుకు పోతున్నాం. నేను ఒకే ఒక విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో తెలుగుదేశం బీజేపీ కలిసి పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మద్దతు ఇచ్చారు. వెస్ట్ గోదావరిలో 15 సీట్లకు 15 సీట్లు గెలిపించిన ప్రజానీకం మా కళ్ళ ముందర ఉంది. అప్పుడే మొదటిసారి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యే అయ్యాడని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, బీజేపీ కలిసి వచ్చాం. ఏం తమ్ముళ్ళు, వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. రానిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పి చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి రానియ్యమని. ఈరోజు యువత పవర్ చూసా. ఈ యువత పవర్ చూస్తే మీరు గాని కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడు? ఎక్కడికి పారిపోతాడు? లండన్కి పారిపోతాడు. మీరు కన్నెర్ర చేసి. టాలీవుడ్ నటుడు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మరోసారి వైసీపీకి మద్దతుగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై ధ్వజమెత్తారు. సీఎం జగన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన పురంధేశ్వరి, మోసాలకు పాల్పడిన సుజనా చౌదరి, సీఎం రమేష్లపై ఎందుకు లేఖ రాయలేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఒక రకం అనుకుంటే పురంధేశ్వరి 100 రకాలని విమర్శించారు. బీజేపీలో ఉంటూ కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియని వ్యక్తి పురంధేశ్వరి అని అన్నారు. వీర సవార్కర్ అంటే సునీల్ గవాస్కర్ అనుకుంటున్నారేమని పోసాని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక్కడ టీవీ5 అనేవాడు వాడు ఇదే లక్ష్మీ పార్వతి గారిని ఇదే వేసి అని చెప్పేసి వాడు 1 అవర్ లైవ్. ఈ వదలు వీళ్ళే కాదు, వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు. ఎగ్జాంపుల్ తీసుకోండి, బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపు చేయాలి, హ హ హ హ అంటాడు. ఏమనాలి దాన్ని? వీడు కొడుకున్నాడు, తాగుతాడు, తిరుగుమోతు. చాలా చూపించి ఒకసారి
అతను ఎలాంటి వాడు, ఎంత తిరుగుమోతో, ఆడదంటే ఎంత రెక్లెస్గా ఉంటాడో. ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అండ్ కో. వైసీపీలో చూపించండి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి. అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను, అస్సలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు నమ్మవద్దు. ఏ పేపర్ నమ్మవద్దు. రామోజీరావు పేపర్ నమ్మవద్దు. వాడెవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వాడి పేపర్ నమ్మవద్దు, వాడి టీవీ నమ్మవద్దు. కేవలం వాడు ఏడుపు ఏందంటే జగన్ గారు అతను దింపేయాలి. దింపడానికి ఏమైనా చేద్దాం, మనం అతను పైకైనా పంపిద్దాం, యాడికైనా పంపిద్దాం, మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది. వాళ్ళందరూ ప్రతిసారి ఇదే గోల. అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు, జగన్ గారిని సైకో అంటారు, జగన్ గారిని అరేయ్, జగన్ గారిని అరేయ్. ఎవరు ఈ దిగరెట్ కాకినాడ జిల్లా పిఠాపురంలో పురహూతిక కల్చరల్ అసోసియేషన్ పిఠాపురం వారిచే ఉగాది పురస్కారాలు కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీఎస్ఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 15 మంది కవులు పాల్గొని తమ కవితలను పలు అంశాలపై వినిపించడం జరిగింది. తదుపరి వివిధ రంగాల్లో నిష్ణానితులైన 15 మంది ప్రముఖులకు ఉగాది విశిష్ట పురస్కారాలతో సత్కరించడం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ, నేటి తరానికి మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో 2022లో అసోసియేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సంస్థ ద్వారా 3 సంవత్సరాల నుండి కవి సమ్మేళనాలు, ఉగాది పురస్కారాలు అందించడం జరుగుతుందని తెలియజేశాడు. భాషా సాహిత్యంపై మక్కువ అవగాహన కలగాలంటే కవి సమ్మేళనాలు నిర్వహించాలని, వాటి ద్వారా భాషపై పట్టు సాధించగలరని తెలియజేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనం వరద వీరభద్రరావు, కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, వన్నెపు చక్రధర్, తోట నాగేంద్ర ప్రసాద్, భజన గురువులు, ఈ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. మన ఆచార వ్యవహారాలు, మన భాష సంస్కృతి ఇవన్నీ కూడా నేటి తరానికి తెలియచేయాలని, వాటి ద్వారా సమాజంలో వారి యొక్క ఉన్నత స్థానానికి పొందడానికి నైతిక విలువలు పాటించాలని ఒక సదుద్దేశంతో దీన్ని ప్రారంభించాం. ముఖ్యంగా మరి మేము ఈ కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఉగాది విశిష్టతను, ఉగాది పురస్కారాలను అందిస్తూ, అలాగే మరి తెలుగు భాషా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాం. మరి ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది గురించి మరి అందరికీ తెలియచేయాలి. నేటి యువత కూడా మన ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి యొక్క గొప్పతనం కూడా ఈ యొక్క నేటి విద్యార్థులకి ఏమాత్రం అవగాహన లేదు. ఉగాది అనగానే కొత్త సంవత్సరమే ఒక బాడీ తప్పితే, ఉగాది అంటే మరి దాంట్లో మన ఆచార వ్యవహారంలో పాటించవలసినవి ఉన్నాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లందరికీ ఎన్నికల వల వేస్తున్నారని, ఈ వలలో వాలంటీర్లు పడవద్దని రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి యతురాజుల నాగేశ్వరరావు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం అప్పల నరసయ్య కాలనీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థపై అవాకులు చవాకులు పేలిన చంద్రబాబు నాయుడు నేడు ఎన్నికల ఘట్టం మొదలయ్యేసరికి వాలంటీర్ వ్యవస్థపై ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 5,000 ఉన్న జీతాన్ని 10,000కు పెంచుతానని హామీ ఇవ్వటం ప్రజలందరూ ముక్కుపై వేలేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అని, మహిళలకు వాలంటీర్ల వల్ల భద్రత లేకుండా పోతుందని అబండాలు వేసిన చంద్రబాబు నాయుడు నేడు ఏ మొహం పెట్టుకొని జీతాలు పెంచుతారని హామీలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం ఓడించలేమని చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే అర్థమైపోతుందని అన్నారు. ప్రత్యేక హోదా తెచ్చిపెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని ప్రజలకు నమ్మిస్తూ ఇంతవరకు నేను పనిచేసి రావడం జరిగింది. ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా సరే భయపడకుండా 2019 నుండి ఇవేళ వరకు, ఒక 2019 తర్వాత నేను పిసిసి జనరల్ సెక్రటరీగా పనిచేశాను. అదేవిధంగా 2023న నేను ఏపీ ఆదివాసీ అన్యాయం చేసిందని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా బాధని, మా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు 2019 నుండి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి మేడం గారు ఆధ్వర్యంలో మా అరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మేము ఎంతో కష్టపడి మేము బతికించుకున్నాం. శాంతకుమారి మేడం ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీని పాతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మేము గ్రామాల మొదటి నుండి పార్టీని నమ్ముకొని ఉన్న తనని కాదని వైసీపీని వదిలి 2-3 నెలల్లోనే పార్టీలోకి చేరిన గంగాధర్ స్వామిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ చైర్పర్సన్ శాంతకుమారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లా అరకులోయలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి పల్లెకు వెళ్లి గిరిజనుల యొక్క కష్టసుఖాలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకుంటూ మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉందని భరోసా కల్పించే తనను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. పార్టీ కనుమరుగవుతున్న రోజుల్లో కూడా తాను కష్టపడి ఏజెన్సీలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసానని అన్నారు. వేరే పార్టీ నుండి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం సబబు కాదని, కావున పార్టీ అధినాయకులు పునరాలోచించి తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరారు. చేస్తూ ఉన్నారు. మరి వాలంటీర్స్ డేటానంతా పట్టుకొని వెళ్ళి మరి విదేశాలకు ఇస్తున్నారని చెప్పిన పవన్ కళ్యాణ్ కానీ నిజంగా చెప్పాలంటే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాని పొజిషన్లో ఏదైనా అడ్డదారిలో అందరం ఎక్కాలని ప్రయత్నం చేసే నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా చొక్కలు చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక విషయం పూర్తి స్థాయిలో మీరు ఎన్ని చెప్పండి, మీరు అవసరమైతే ఇంటికి ఒక బంగారం కారు, మహిళలకి డైమండ్ నెక్లెసు, రైతులకి రుణమాఫీ మొత్తం చేసేసి ఇంకా అవసరమైతే ఇంకొక 10 కోట్లు ఎక్స్ట్రా ఇస్తామని మీరు ఎన్ని మాటలు చెప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చురుస్త స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే ప్రతి ఏడాది చాలామంది మృత్యువాత పడుతున్నారని రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ పి జగదీష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు ఇంటి భద్రతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆటోలపై అతికించి ప్రచారం చేసేందుకు పోస్టర్లు ఆవిష్కరించారు. కేవలం అవగాహన లేకపోవడం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని, ప్రతి ఒక్కరిలో అవగాహన పెంపొందించి రోడ్డు ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ టైంలో కొద్దిగా మనకు డెత్ కేసెస్ పెరుగుతాయి. దాని గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు జనాలు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్, ఒకటి నెంబర్ 1 తీసుకోగలిగితే బెస్ట్ మెజర్స్, లాకర్లో వాళ్ళ ప్రాపర్టీ పెట్టడం, అండ్ కొన్ని చిన్న ఇష్యూస్ లైక్ బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి లోపల నుంచి తాళాలు వేయడం, బయట నుంచి కాకుండా ఇంటి లోపల నుంచి తాళాలు వేయడం ఉండొచ్చు, ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి ఉంచడం ఉండొచ్చు, పాలు వాళ్ళకందరికీ పేపర్ వాళ్ళకి ఇంటి ముందు పేపర్ పాలు పడేయొద్దు, మనం ఉండము అని చెప్పి వెళ్ళడం ఉండొచ్చు. ఇవన్నీ దొంగలకి ఈజీగా తెలిసే కొన్ని విషయాలు. సో ఇవి కాకుండా పోలీస్ తరపు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మనము లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వాడుతున్నప్పటికీ దీని మీద అవగాహన కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఈ క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ని పబ్లిక్ వాడుకోవచ్చు. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు 2-3 డేస్ ఎప్పుడైనా ఈ వేసవి సెలవుల్లో బయటికి వెళ్ళేటప్పుడు పోలీస్కి ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాంటాక్ట్ నెంబర్ ద్వారా కానీ, లేదంటే వాళ్ళకి కొద్దిగా టెక్నికల్ అవగాహన ఉన్నప్పటికీ ఆండ్రాయిడ్ అండ్ బోత్ ఐస్టోర్, యాపిల్ ఐస్టోర్లో రెండిట్లో కూడా LHMS యాప్ ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదన్నప్పటికీ ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటి కుల మతాలకు అతీతంగా ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాసం అనంతరం సహపంక్తి భోజనాలు నిర్వహించడం మత సామరస్యానికి ప్రతీక అని పీలేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అతని సోదరుడు అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో ముస్లిం మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వం కన్నా మించిన మతం లేదని, ఇతర మతాలను గౌరవించినప్పుడే శాంతియుత సమాజాన్ని పొందగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో కవి రచయిత వెంపల్లి అబ్దుల్ ఖాదర్, మండల పార్టీ అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, జమైతే ఉలైమా ఏ హిందూ జిల్లా అధ్యక్షులు ముస్తాఫా హజరత్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు సంవత్సరంలో అకాల వర్షాలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి రైతులు పంట కోతల సమయం నందు జాగ్రత్త వహించవలసి ఉంటుందని శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీనారాయణ శర్మ సూచించారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆస్థాన సిద్ధాంతి మాట్లాడుతూ, శ్రీ క్రోధి నామ సంవత్సరం కాబట్టి కొద్దిపాటి క్రోధాలు, విద్వేషాలు అధికంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ శివారాధన, విష్ణు ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల కొద్దిపాటి సత్ఫలితాలు వస్తాయని సూచించారు.
వాయుగాలులు అధికంగా ఉండటం వల్ల పంట నష్టాలు ఏర్పడతాయని రైతులు జాగ్రత్త వహించవలసి ఉంటుందన్నారు. రైతాంగానికి కొద్దిపాటి నష్టం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని రైతులు జాగ్రత్త వహించవలసి ఉంటుందని సూచించారు. శాంతి కోసం వృషభ రాశి వారు దత్తాత్రేయ స్వామిని దక్షిణామూర్తి స్వామిని ఆరాధన వలన దర్శనం చేయటం వలన గాజువాక నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాలలో ఉన్న సమస్యలను ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు వీలుగా కొత్త వెబ్సైట్ను రూపొందించినట్లు గాజువాక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యాలయంలో మహిళా సమావేశం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా చిన్నతల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గాజువాక నియోజకవర్గం నుంచి గెలిపిస్తే కార్యకర్తలకు గుర్తింపు తీసుకొచ్చే బాధ్యతను తీసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించి గాజువాకను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ సమీకరణల నేపథ్యంలో కొందరికి పదవులు రావచ్చు, రాకపోవచ్చు. పదవులు ఉన్నా లేకపోయినా ఈ ప్రాంతం కోసం, పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నారన్నారు. 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కారకులు కూడా నియోజకవర్గంలోనే ఎక్కువ మంది ఉన్నారని అమర్నాథ్ అన్నారు. చేయూత కార్యక్రమం, ఆసరా కార్యక్రమం, లేదా ఇంటింటికి ఇల్లు లేనటువంటి పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఏ కార్యక్రమం చేసినా మహిళల పేరు మీద చేస్తాం, మహిళల పేరు మీద ఇద్దాం, మహిళలు అయితేనే ఆ కుటుంబాలు, మహిళల పేరు మీద చేస్తేనే ఆ కుటుంబాలు నిలబడతాయని చెప్పి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండడం, దాని ప్రకారమే చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చామంటే ఏ ఒక్క మగవాడి పేరు మీద ఈ డబ్బులు జమ చేయలేం. ఈ 2,75,000 కోట్ల రూపాయలు ప్రతి రూపాయి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తన మహిళా సోదరీమణుల పేరు మీద ఇచ్చాడనేటువంటి విషయాన్ని రేపు మీరు వార్డుల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇక కార్పొరేషన్ పదవుల్లో కానివ్వండి, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, అనేక గుడి టెంపుల్కి సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానివ్వండి, లేదా వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పోస్టులో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే 5-10 పదవులు ఉంటే కనీసం 5 పదవులన్నా మహిళలకే ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనతో ఆరోగ్య రంగాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ దుయ్యబట్టారు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమంలో ముఖ్య శాఖ అయిన ఆరోగ్య శాఖను వాళ్ళు ప్రాబల్యం చూపించుకోవడానికే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని అన్నారు. వీళ్ల పరిపాలనలో బిడ్డలని మోటార్ సైకిల్పై తీసుకెళ్లే పరిస్థితులు చూశామని ఆయన విమర్శించారు. 5 మెడికల్ కాలేజీలు స్థాపించి 17 మెడికల్ కాలేజీలు స్థాపించినట్లు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలాడుతున్నారని అన్నారు. ఈ A1 జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అరాచకమైనటువంటి పాలనలో సంక్షేమంలో ముఖ్య భాగం ఆరోగ్యం. ఈ ఆరోగ్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ నడుపుతున్నటువంటి విడుదల రజని A2గా నేను చెప్తా ఉన్నా. వీళ్ళిద్దరూ కలిసి ఆరోగ్య శాఖని తమ ప్రాబల్యం పెంచుకోవటానికి, తమ యొక్క ఇదిని చూపించుకోవటానికి, పత్రికా ప్రకటనలు ఇవ్వటానికే వాళ్ళు కాలం వెళ్ళబుచ్చారు తప్ప ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేసినటువంటి ఒక పెద్ద దుర్మార్గులుగా ఈ రాష్ట్ర ప్రజలకి వారి సంగతి నేను తెలియజేయదలుచుకున్నాను. అలాగే నాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ తీసుకున్నట్లయితే వైద్య ప్రమాణాల్లో ఏపీ దేశంలో 4వ స్థానంలో ఉండి నిలకడగా మరి సేవలు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉంది. అదే జగన్ రెడ్డి పాలనకు వచ్చేసరికి ఆరోగ్య శాఖ నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్లో 10వ స్థానానికి పడిపోయిందంటే ఎంత దారుణం. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల బతుకులతో విడుదల రజని కూడా చెలగాటమాడుతున్నారని ఈ సందర్భంగా ఈనాడు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పూర్తిగా ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేసినటువంటి ఘనత A1 జగన్మోహన్ రెడ్డి,
A2 విడుదల రజనీదని తెలియజేస్తా ఉన్నాను. గిరిజన ప్రాంతం అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడ గ్రామంలో పురాతన శ్రీ భావనా ఋషి భద్రావతి కాశీ విశ్వేశ్వర ఆలయంలో భావనా ఋషి భద్రావతి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. తొలుత ఉత్సవ విగ్రహాలను ఊరేగించి అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉంచి అర్చకులు కళ్యాణ తంతు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణ, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని జరిపించారు. పద్మశాలి సేవా సంఘం నిర్వహణలో వేడుకగా జరిగింది. గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కులదైవాన్ని దర్శించుకునేందుకు ఆయా జిల్లాల్లో స్థిరపడి ఉన్న పద్మశాలీలంతా వేడుకకు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు దొడ్డి త్రినాథ్, సన్యాసరావు, తాతబ్బాయి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన పోతిన మహేష్. పోతినతో పాటు ఆయన అనుచరులకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన సీఎం జగన్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రజాగళం సభ, హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఒక రకం అనుకుంటే పురంధేశ్వరి 100 రకాలంటూ పోసాని విమర్శలు. ఆర్ఎస్ఎస్ అంటే కూడా పురంధేశ్వరికి తెలియదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.